హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏవిఎస్ తెలుగు వ్లాగ్స్. మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు శుభవార్త అయితే ప్రకటించారు. ఉచితంగా సంవత్సరానికి 3 సిలిండర్లు పంపిణీ చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. అయితే ఈ పథకానికి సంబంధించిన అర్హతలు ఏంటి, ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి, ఈ పథకాన్ని ఎప్పటి నుంచి అమలు చేస్తారు, పూర్తి సమాచారం నేను మీకు తెలియజేస్తాను. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను. సో మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా దీపం పథకం కింద సంవత్సరానికి 3 సిలిండర్లు ఉచితంగా పంపిణీ చేస్తామని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలలో భాగంగా హామీ ఇవ్వడం జరిగింది. అయితే ఈ పథకానికి సంబంధించి దీపం పథకంలో ఎవరైతే మహిళలు సిలిండర్లు తీసుకుంటున్నారో అలాంటి వాళ్ళందరికీ కూడా సంవత్సరానికి 3 సిలిండర్లు అయితే ఉచితంగా పంపిణీ చేస్తారు. అయితే ఈ డబ్బులు మనకు సబ్సిడీ రూపంలో ఇస్తారా, లేక మనకు ఫ్రీగా సిలిండర్లు ఇస్తారా అని చూసుకున్నట్లయితే గనక మనకు సబ్సిడీ రూపంలోనే ఇస్తారండి. మనం సంవత్సరానికి ఎన్ని సిలిండర్లు అయితే తీసుకొని ఉంటామో ఆ సిలిండర్లన్నీ కూడా మనకు డబ్బులు ఇచ్చే తీసుకోవాలండి. సో మీరు డబ్బులు ఇచ్చి తీసుకున్న తర్వాత మీ యొక్క అకౌంట్లో 3 సిలిండర్లకు సంబంధించిన డబ్బులు అనేది తిరిగి మీ ఖాతాల్లో అయితే జమ చేస్తారు ఏపీ ప్రభుత్వం వారు. అలాగే మనం దీపం పథకం సభ్యులు ఉండాలండి. ప్రతి ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని సిలిండర్లు ఉంటే అన్ని సిలిండర్ల పేర్లు ఉంటే అంతమందికి ఇస్తారా అంటే అంతమందికి ఇవ్వరండి. ఎందుకంటే సిలిండర్ అనేది రేషన్ కార్డు కలిగిన వారికి ఒక్క రేషన్ కార్డు మీద ఒక్క సిలిండర్ మాత్రమే ఇస్తారు. సో మీరు ఇలా సంవత్సరానికి 3 సిలిండర్లు అనేది మీకు పంపిణీ చేయడం జరుగుతుంది. దీనికి కేవలం మహిళలు మాత్రమే అర్హులు, ఎందుకంటే పురుషులకి ఈ దీపం పథకం అనేది వర్తించదు. తర్వాత మనం చూసుకున్నట్లయితే దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అనుకుంటే కనుక ఆధార్ కార్డు, రేషన్ కార్డు, మీ యొక్క గ్యాస్ సిలిండర్ పాస్బుక్, అలాగే మీ యొక్క ఈకేవైసీ అనేది కంప్లీట్ చేసుకొని ఉండాలి. అలాగే మీ యొక్క బ్యాంకు ఖాతా అనేది కంపల్సరీగా ఉండాలి. బ్యాంకు ఖాతా ఉంటేనే కదండి డబ్బులు సబ్సిడీ అనేది మనకు వేస్తారు. సో మీ యొక్క బ్యాంకు ఖాతాకు మీ యొక్క ఫోన్ నంబర్ అనేది లింక్ చేసుకొని ఉండాలి. ఎన్పిసిఐ లింక్ చేసుకొని ఉంటేనే మీ ఖాతాల్లో ఓటీపీ వచ్చినప్పుడు మనం ఆ ఓటీపీ చెప్పగలుగుతాము. అప్పుడు మనకు డబ్బులు అనేది క్రెడిట్ అవుతూ ఉంటాయి. తర్వాత మనం చూసుకున్నట్లయితే అర్హత ఏంటి అనుకుంటే కనుక దీపం పథకంలో ఉన్న సభ్యులై ఉండాలి. దీపం పథకం కింద ఈ సిలిండర్లు తీసుకుంటూ ఉండాలి. సో మనకి ఈ పథకాన్ని ఎప్పుడు అమలు చేస్తారు అంటే కనుక జూలై నెలలో ఈ పథకాన్ని అమలు చేసే అవకాశం అయితే కనబడుతుంది. సో ఈకేవైసీ ఎవరైతే చేసుకొని ఉండరో అలాంటి వాళ్ళందరూ కంపల్సరీ ఈకేవైసీ అనేది కంప్లీట్ చేసుకోండి. అప్పుడే మీకు రెన్యువల్ అవుతుంది, మీ డబ్బులు అనేది మీ ఖాతాల్లో జమ అయ్యేదానికి అవకాశం ఉంది. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఇదండి మనకు వచ్చిన లేటెస్ట్ అప్డేట్. మరిన్ని వివరాల కోసం, మరిన్ని అప్డేట్స్ కోసం మన ఏవిఎస్ తెలుగు బ్లాగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.